అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి. మీ లైఫ్ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలని నేను యూనివర్స్ని కోరుకుంటున్నానండి. కొత్త వాళ్ళు ఎవరైనా వాచ్ చేస్తుంటే నా ఛానల్ని ప్లీజ్ నా వీడియో అంతా చూసిన తర్వాత మీరు నా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇప్పుడు చేసే ఈ వీడియో ఏదైతే ఉందో ఇది నేను ఏదైతే ఎవరి గురించి అయితే చెప్పబోతున్నానో వాళ్ళకి 100% అక్యురేట్ అవుతుందండి, నాకు నమ్మకం ఉంది. అండ్ మీరు కూడా ఈ ఫుల్ వీడియో చూసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు రాసుల వారీగా నేను మీ లవ్ మ్యారేజ్ కంపాటబిలిటీ గురించి నేను చెప్తున్నాను కదా. సో మీది అయిపోగానే మీరు స్కిప్ చేసేసి మళ్ళీ ఇంకో ముందుగా అలా వెళ్ళకండి. ఎందుకంటే నేను మిక్స్డ్గా చెప్తుంటాను వీడియో కంప్లీట్గా. మధ్యలో ఇప్పుడు ఒక రాశి వారిది అయిపోయినా మళ్ళీ ఆ రాశికి సంబంధించింది ఇంకో రాశిది నేను రీడింగ్ చేసేటప్పుడు కూడా మేబీ మీకు సంబంధించింది రావచ్చు. కాబట్టి వీడియో అస్సలు స్కిప్ చేయకండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఒకవేళ ఈ రాశి వారు అయి ఉంటే కనుక మీ పార్ట్నర్ మేబీ ఈ తులారాశి ఇంకా వేరే రాశి వాళ్ళు ఉంటే కనుక మీరు మిస్ అయిపోతారు. సో కంప్లీట్గా వీడియో చూడండి. అండ్ ఇప్పుడు లవ్ కానీ అరేంజ్డ్ మ్యారేజ్ కానీ ఏదైనా సరేనండి, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రాశి వారు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళది 100% అక్యురేట్గా మీ మ్యారేజ్ సక్సెస్ఫుల్గా ఉంటుందని నేను 100% చెప్పగలను. ఎందుకనంటే ఇప్పుడు మీ రాశిలు ఏవేవైతే ఉన్నాయో మీరు వచ్చేసి జెమినీ, లిబ్రా అండ్ అక్వేరియస్. అంటే జెమినీ అంటే మిథున రాశి, లిబ్రా అంటే తులారాశి అండ్ ఎక్వేరియస్ అంటే కుంభరాశి వారు. సో ఈ 3 రాశుల వారు ఎయిర్ ఎలిమెంట్ వాళ్ళు అనమాట మీరు. సో ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే మీ ట్రైట్స్ అన్నీ కూడా ఒకటే రకంగా ఉంటాయి. కాబట్టి మీరు 100% మీరు ఒకరినొకరు ఈ రాశిలో ఎవరైనా సరే ఎవరిని మ్యారేజ్ చేసుకున్నా కూడా మీ లవ్ మ్యారేజ్ కంపాటబిలిటీ సూపర్ ఉంటుందండి. అంటే అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా సరే మీరు చాలా అన్యోన్యంగా లైఫ్ టైం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, ఎలాంటి కష్టాలు లేకుండా అన్నిటికీ అండర్స్టాండింగ్తో మీ లైఫ్ ముందుకెళ్తుంది, చాలా హ్యాపీగా ముందుకెళ్తుందని నేను 100% చెప్పగలను. ఎందుకంటే మీరంతా కూడా ఎయిర్ ఎలిమెంట్ సైన్ వాళ్ళు కాబట్టి. సో ఎందుకు ఒకటే ఎలిమెంట్లో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే మీ అభిప్రాయాలు, మీ థాట్స్, మీ బిహేవియర్, మీ క్యారెక్టర్స్ అన్నీ ఒకటే రకంగా ఉంటాయి కాబట్టి మ్యాచ్ అయిపోతాయండి. మ్యాచ్ అవుతే ఆటోమేటిక్గా మీ లైఫ్ చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి టారో రీడింగ్ ద్వారా యాక్చువల్గా మీరు హోరోస్కోప్ మామూలుగా జాతకాల ప్రకారంగా కానీ లేదంటే ఆస్ట్రాలజీ ప్రకారంగా కానీ మీరు అలా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా మీది డేట్ ఆఫ్ బర్త్ టైం అనేది మస్ట్గా ఉండాల్సి వస్తుందండి. ఎందుకంటే అక్కడ ప్లానెట్స్తో కూడిన జాతకాలు వీళ్ళు తీస్తారనమాట జ్యోతిష్యంలో కానీ మనకి అది. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే యూనివర్స్ ద్వారా మనము డైరెక్ట్గా మీకు సంబంధించిన రాశుల వారికి నేను రీడింగ్ ఇస్తున్నాను. సో ఇక్కడ మీ పేరు ప్రకారంగా కానీ లేదంటే మీ డేట్ ఆఫ్ బర్త్ మంత్ ప్రకారంగా కానీ మీ రాశిని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అది ఏంటి అనేది మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఇంకా మళ్ళీ చెప్పక్కర్లేదండి. ఎందుకంటే వీడియోలో టైం వేస్ట్. ఎందుకంటే 3 రాశుల వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది కాబట్టి నేను అవి మీరు వేరే గూగుల్లో సెర్చ్ చేసినా కూడా తెలిసిపోతుంది. మీ నేమ్ ప్రకారంగా ఏ రాశి వస్తుంది అనేది మీరు చూసుకోవచ్చండి. అయితే ఇక్కడ టారో రీడింగ్లో మనకి టారో హోరోస్కోప్ ద్వారా ఇక్కడ ఈ కార్డ్స్ మేజర్ కార్డ్స్ ఉంటాయండి, మేజర్ ఆర్కనా కార్డ్స్ అంటాము. సో ఈ మేజర్ ఆర్కనా కార్డ్స్లలో మీ రాశికి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్డు వర్తిస్తుందండి. అంటే మీ క్యారెక్టర్కి తగ్గట్టుగా ఇక్కడ మనకి టారో హోరోస్కోప్లో కూడా ఒక కార్డ్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు సంబంధించినవిగా మనం చెప్పొచ్చు అండి. అయితే ఇక్కడ జెమినీ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ టారో కార్డ్స్లో మీది వచ్చేసి ది లవర్స్ కార్డ్ అండి. జెమినీ అంటే తెలుసు కదండి. ఇక్కడ మీరు మామూలుగా హోరోస్కోప్ సైన్స్లో ఎక్కడ చూసినా కూడా ఇద్దరు ఉంటారు కదా ఇలాగా. సో జెమినీ. సో మీరు టారో హోరోస్కోప్ కార్డ్స్లో మీది ఈ కార్డు వర్తిస్తుందండి. మీకు ఈ కార్డు వర్తిస్తుంది, ఇది లవర్స్ కార్డ్ అనేది వర్తిస్తుంది. అండ్ మీది ఎలా ట్రేట్స్ ఉంటాయి, ఏముంటాయి అనేది నేను చెప్తాను. అదే మీరు తులారాశి వారు అనుకోండి, తులారాశి వారికి సంబంధించి ది జస్టిస్ కార్డ్ అండి. మీ టారో హోరోస్కోప్లో మీకు కార్డ్ వచ్చేసి మీకు సంబంధించిన కార్డ్ వచ్చేసి ద జస్టిస్ కార్డ్. అంటే మీ క్యారెక్టర్కి, మీ పర్సనాలిటీకి సంబంధించి ఆ కార్డు సూట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ద స్టార్ కార్డ్ అండి, ఎక్వేరియస్. సో ఎక్వేరియస్ అంటే కుంభరాశి వారు. సో కుంభరాశి వారికి ద స్టార్ కార్డ్ అనేది టారో హోరోస్కోప్ ద్వారా మీకు సూటబుల్ కార్డ్ అండి. అంటే మీ పర్సనాలిటీకి తగ్గ కార్డు. అయితే నేను ఫస్ట్ మిథున రాశి వారికి చెప్తానండి మీ పర్సనాలిటీ ఏంటి అనేది. సో ఈ జెమినీలో ఇప్పుడు ఈ 3 రాశుల వారివి
ఎయిర్ ఎలిమెంట్ కాబట్టి మేజర్గా కొన్ని క్యారెక్టర్స్ అందరివి ఈక్వల్ ఉంటాయండి. అవి వచ్చేసి ఫస్ట్ మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తారండి. అంటే ఎక్కువగా మీరు ఆలోచనలలోనే గడుపుతారు. మీ ఆలోచనలన్నిటికి కూడా ఓవర్ థింక్ అని చెప్పొచ్చు, లేదనంటే ప్రతిదీ కూడా మీరు ఆలోచించి చేయడం అని కూడా మనం అనొచ్చండి. ఇది ఈ 3 రాసుల వారు కూడా చేస్తారండి. నెక్స్ట్ వచ్చేసి మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయండి. యూ హ్యావ్ వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో మీకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ రాశి వారికి కూడా ఉండదండి. అంత గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు ఉంటాయి. అంటే మీరు ఎవరితోనైనా మాట్లాడే విధానం కానీ, మాట్లాడడం కానీ, లేకపోతే మీరు ఎవరికైనా ఏదైనా కమ్యూనికేట్ చేయడం కానీ ఇలాంటివండి. మీకు అంత కంప్లీట్గా మీరు ఎక్కడున్నా కూడా మీ టాకింగ్ పవర్తో అందరినీ అట్రాక్ట్ చేస్తారనమాట. సో మీకు అంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఓన్లీ ఈ 3 రాసుల వారికి మాత్రమే ఉంటాయండి. మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యు ఆర్ ద డూయర్స్. అంటే మీరు ఏదైనా అనుకుంటే సాధిస్తారండి. ఏదైనా మీరు సాధిస్తారు. ఎందుకు సాధిస్తారంటే మీరు గట్టిగా పట్టుదలతోని మీరు స్టార్ట్ చేశారనంటే అది ఎండ్ అయ్యే వరకు కూడా చాలా ఎంతసియాస్టిక్గా, చాలా ప్యాషనెట్గా, మంచి హార్డ్ వర్క్ చేసి ప్రతిదీ కూడా మీరు సాధించుకుంటారండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఒక పనితో సాటిస్ఫై అవ్వరు. అంటే ఒకటే వర్క్తో సాటిస్ఫై అవ్వరు. మీరు ఒక 2-3 మల్టిపుల్ సోర్సెస్ నుంచి మీరు ఇన్కమ్ అనేది కూడా సంపాదిస్తారండి ఈ రాశుల వారు. ఎందుకంటే మీరు ఒక జాబ్, ఒక బిజినెస్తో మీరు సాటిస్ఫై ఉండరు. అండ్ ఎప్పుడు కూడా మీ మనసుకి, మీ మైండ్కి పని చెప్పకుండా ఉండరు. అంటే లేజీగా అస్సలు ఉండరండి. మీరు చాలా యాక్టివ్గా ఉంటారు అనమాట. సో ఈ 3 రాశుల వారు కూడా ఇలా ఉంటాయి మీ పర్సనాలిటీ. మీది పర్సనాలిటీ అండి. సో ఇదే పర్సనాలిటీ ఉన్నవాళ్ళు ఉంటే మీరు మ్యారేజ్ కంఫర్టబిలిటీకి సూట్ అవుతారని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. సో ఈ క్యారెక్టర్స్ అనేది ఈ 3 రాశుల వారు ఎవరిని మ్యారేజ్ చేసుకున్నా కూడా ఈ క్యారెక్టర్స్ అనేవి ఈ పర్సనాలిటీకి సరిపోతాయి. కాబట్టి మీరు మ్యారేజ్ చేసుకుంటే మీ లైఫ్ చాలా సక్సెస్ఫుల్గా ఉంటుందని నా ఉద్దేశం అండి. సో ఇన్ కేస్ జెమిని అంటే మిథున రాశి. సో ఈ మిథున రాశి వారు కుంభరాశి వారిని పెళ్లి చేసుకున్న, అదే తులారాశి వారు మిథున రాశి వారిని చేసుకున్న, మిథున రాశి వారు మిథున రాశి వారిని చేసుకున్న, తులారాశి వారు తులారాశి వారిని చేసుకున్న, కుంభరాశి వారు కుంభరాశి వారిని చేసుకున్న, కంప్లీట్ అండర్స్టాండింగ్తోని కంప్లీట్ సక్సెస్ఫుల్గా మీదంతా ఒక ప్రొఫెషనలిజంగా ఉంటుందండి. మీరు ఈవెన్ మ్యారేజ్ చేసుకున్న కపుల్స్ కూడా కంప్లీట్గా బిజినెస్ మైండెడ్ అని నేను చెప్పగలుగుతానండి. ఎందుకంటే ఫైనాన్షియల్ థాట్స్ ఎక్కువ ఉంటాయి. మీకు ఫైనాన్షియల్ ఎర్నింగ్స్ పైననే మీకు ఎక్కువ ఉంటుంది. చాలా ప్రొఫెషనల్గా ఉంటారు. మీరు ఎంతసేపు ఎలా బిజినెస్ చేద్దాము, లేకపోతే ఎలా జాబ్ చేద్దాము, ఎలాగ సంపాదిద్దాము, ఎలాగ డబ్బు లాంచ్ చేద్దాము అని కంప్లీట్గా మీ అందరి మైండ్స్ కూడా ఎక్కువగా ఫైనాన్షియల్ పైన థాట్స్ ఉంటాయండి. సో అందుకని మీరు డబ్బులు కూడా బాగా సంపాదించగలుగుతారు. ఎప్పుడు కూడా మీరు ఒకరిని అడగకుండా మీ లైఫ్ని మీరు లీడ్ చేయగలుగుతారు ఇండిపెండెంట్గా. ఇంకో విషయం ఏంటంటే ఈ 3 రాశుల వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కంప్లీట్ ఇండిపెండెంట్ పర్సనాలిటీస్. మీరు డిపెండెంట్స్ అయితే ఉండరు, మ్యాక్సిమం డిపెండెంట్స్ ఉండరు. జెమిని వాళ్ళు మాత్రం డిపెండెన్సీగా ఉంటారు. అది ఎందుకు అని అంటే మీరు మీ పేరెంట్స్ మీద డిపెండ్ ఉండడము, లేదనంటే మీ వైఫ్ మీద డిపెండ్ ఉండడము, ఇది కొంచెం ఉంటుంది. ఇది పక్కన పెడితే రిమైనింగ్ రాశుల వారు మాత్రం 100% మేజర్గా కుంభరాశి వారు మాత్రం కంప్లీట్ ఇండిపెండెంట్ పర్సనాలిటీస్ అండి. వీళ్ళు మాత్రం అసలు నో కాంప్రమైజ్, ఎవరి మాట వినరు, తగ్గేదే లేదంటారు వాళ్ళు. వీళ్ళ స్కిల్స్ కూడా అలాగే ఉంటాయి. ఈ కంపేర్ టు తులారాశి అండ్ జెమిని రాశి వాళ్ళకంటే కుంభరాశి వారు అన్నిట్లోకి కూడా చాలా హై లెవెల్లో ఉంటాయండి వీళ్ళ స్కిల్స్. ఓకే, వీళ్ళు ఎందులో కూడా సక్సెస్ వచ్చేదాకా వదలరు, చాలా పట్టుదలగా చేస్తారు, ఎక్కడ కూడా అలసిపోరు. మల్టిపుల్ సోర్సెస్ నుంచి కూడా వీళ్ళు ఇన్కమ్ అనేది సంపాదించగలుగుతారండి. కుంభరాశి వారు కంపేర్ టు వీళ్ళిద్దరి కంటే కూడా మనము చాలా అగ్రెసివ్ పీపుల్ అని కూడా మనము చెప్పొచ్చండి. అండ్ మంచితనం కూడా అండి, మీలో ప్రతి ఒక్కరిలో ఈ 3 రాశుల వాళ్ళలో కూడా మంచితనం ఉంటుంది, హెల్పింగ్ నేచర్ ఉంటుంది, 10 మందికి పెట్టాలనే టైప్లో ఉంటారు. అండ్ తీసుకునే దానికన్నా మీరు ఎక్కువగా వేరే వాళ్ళకి హెల్ప్ చేయడంలోనే ఇష్టపడతారండి. ప్రతి ఒక్కరు కూడా మీ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే డబ్బులు దాచుకోవాలి, మనమే ఉంచుకోవాలి, ఈ పిసినార్తనాలు అనేది ఈ 3 రాశుల వాళ్ళకి అసలు దరిచేరవండి. వీళ్ళు ఎంతసేపు ఒకరికి ఇవ్వడమే తప్ప ఒకరి నుంచి ఆశించరు కూడా. వాళ్ళు ఒకవేళ ఇచ్చినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా వీళ్ళు ఇవ్వలేదని బాధపడరు. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం అలా ఉంటుందండి. సో ఈ రాశుల వారు మనం ఒక కంప్లీట్గా ఒక ప్యూర్ జెన్యూన్గా బ్రతికే మనుషులని మాత్రం నేను 100% చెప్పగలుగుతానండి. సో ఇది మీ పర్సనాలిటీ. అయితే ఇప్పుడు ఈ రాశుల వారు పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకు జీవితం ఎలా ఉంటుంది, మీ లైఫ్ ఎలా ఉంటుంది, క్యారీర్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, అలాగే మీ ఫైనాన్షియల్ పరంగా మీకు ఎలా ఉంటుంది అనేది నేను క్లియర్గా చెప్తానండి.
లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్ మ్యారేజ్ కానండి, మీరు ఈ రాశుల వారు ఉన్న వాళ్ళు ఎవరినైనా చేసుకోవచ్చు అండి హ్యాపీగా. చాలా బాగుంటుంది మీ లైఫ్లలో, మీ ప్రతి ఒక్కరు కూడా. మీరు గమనిస్తే కూడా అండి, ఎక్వేరియస్ వాళ్ళు చాలా ఇండిపెండెంట్ పర్సన్స్ ఉంటారు కాబట్టి, ఇందులో కనుక ఈ ఎక్వేరియస్లో లేడీస్, ఆడవాళ్ళు కనుక ఎక్కువగా ఇండిపెండెంట్గా ఉంటే మిగతా రాశుల వారు చేసుకున్న వాళ్ళు తొందరగా వీళ్ళని వదిలేస్తారండి. వదిలేయడం అని అంటే ఎక్కువ సపరేషన్ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే వీళ్ళ పర్సనాలిటీకి చాలా జెలస్ ఫీల్ అవుతారు వేరే రాశుల వారు. ఎందుకంటే వీళ్ళు అంత ఇండిపెండెంట్గా ఉంటారు, అంత హార్డ్ వర్కింగ్ ఉంటారు, వీళ్ళని అందుకోలేరనమాట. వాళ్ళకి ఆ జెలస్ అనేది ఉండిపోతుంది. మ్యాక్సిమం ఈ కుంభరాశి వారిలో ఉన్నవాళ్ళు ఎవరైతే వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇవ్వండి, హస్బెండ్ అయితే ప్రాబ్లం లేదు, వైఫ్ కనుక ఈ ఎక్వేరియస్లో ఉన్నవాళ్ళు ఉంటే, హస్బెండ్ కనుక ఈ రాశుల వారు కాకుండా వేరే రాశుల వారు ఉంటే మేజర్ ఒక 50% వేసుకోండి. 50% ఖచ్చితంగా వీళ్ళ ఎదుగుదలని చూడలేరు, వీళ్ళ ఎదుగుదలకి జెలస్ ఫీల్ అవుతారు. అండ్ వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్, వీళ్ళ హార్డ్ వర్క్, వీళ్ళ ఇండిపెండెన్సీ చూసి తట్టుకోలేరు అనమాట. సగం జెలసీ వల్ల కూడా వీళ్ళు దూరం అవుతారు. దీని గురించి కామెంట్ కూడా పెట్టండి. కుంభరాశి వారు ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో మీరు కామెంట్ పెట్టండి, నేను చెప్పింది నిజమో కాదో ప్రూవ్ చేయండి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం చూద్దామండి, ఇందులో మీ రాష్ట్ర వారు ఇన్ కేస్ మీరు ఇలాగా ఎవరో ఒకరు మీరు మ్యారేజ్ చేసుకుంటే మీ ముగ్గురికి కలిపి, అంటే ఈ రాష్ట్ర వారు ఎవరు పెళ్లి చేసుకున్నా కూడా మీ ఇద్దరికి, వైఫ్ అండ్ హస్బెండ్కి ఎలా ఉంటుందో చూద్దామండి. ఎనీ రాశులు అండి, ఎవరైనా ఉండొచ్చు, మేల్ ఫీమేల్ ఎవరైనా సరే, ఈ రాశుల వారు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో నేను చెప్తాను. అన్నిటికంటే అండి ఎక్వైరియస్ వాళ్ళు అన్ని రాశుల కంటే లేడీస్ అండి పర్ఫెక్ట్ అండి, 100% పర్ఫెక్ట్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ ఇండిపెండెంట్, మగవాళ్ళ ఎలా బతుకుతారో అలా బతకడంలో ఈ అన్ని రాశులలో కన్నా కుంభరాశి వాళ్ళు టాప్లో ఉంటారండి. అది మీరు ఎవరినైనా అడగండి, ఎక్కడైనా చూసుకోండి, జాతకాలలో కూడా కుంభరాశి వారు ఎప్పుడు కానీ ఆడవాళ్ళు చాలా టాప్లో ఉంటారండి. ఓకే. సో నేను ఒకసారి చూస్తానండి. మీరు అంటే మీ రాశుల వారు కనుక మ్యారేజ్ చేసుకుంటే క్యారీర్ పరంగా, మ్యారేజ్ పరంగా, అంటే లవ్ రిలేషన్షిప్, మనం మ్యారేజ్ అన్నప్పుడు లవ్ కానీ మ్యారేజ్ కానీ ఏదైనా సరేనండి, పెళ్ళి చేసుకున్న తర్వాత ఓన్లీ రిలేషన్షిప్పే కాదు కదా, ఫైనాన్షియల్గా బాగుండాలి. ఓకే, రిలేషన్షిప్ బాగుండాలి, అలాగే మన జాబ్ కానీ బిజినెస్ కానీ అవి కూడా బాగుండాలి, డబ్బులు బాగా హెల్త్ కూడా అండి, హెల్త్ బాగుండాలి. ఇవన్నీ ఈ నాలుగు ఉంటేనే 4 చక్రాలు అనమాట మన జీవితానికి. ఈ 4 కూడా 4 చక్రాలు లాంటివి. ఏవేవండి? క్యారియర్, రిలేషన్షిప్, హెల్త్ అండ్ ఫైనాన్స్. ఈ 4 మనకు కనుక పర్ఫెక్ట్గా, కారుకి 4 చక్రాలు ఎలాగో మన జీవితానికి ఈ 4 కూడా 4 చక్రాలు లాంటివి. సో ఈ 4 బాగున్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉంటారండి. సో చూద్దాము, ఇప్పుడు మనము ఫస్ట్ క్యారియర్కి తీద్దామండి. క్యారియర్కి ఒక కార్డు తీద్దాము, మ్యారేజ్కి ఒక కార్డు తీద్దాము, మ్యారేజ్ లైఫ్ అంటే రిలేషన్షిప్ ఎలా ఉంటుందో దానికి ఒక కార్డు తీద్దాము, అలాగే మన ఫైనాన్సెస్ అండ్ హెల్త్. నేను మధ్యలో నుంచి కార్డు తీస్తానండి. ఇప్పుడు ఇవి క్లియర్ అయిపోయినాయి కదా మీ కార్డ్స్ ఏమేమి ఉంటాయో. సో జెమినీ వాళ్ళకి లవర్స్ కార్డ్ అండి, తులారాశి వారికి జస్టిస్ కార్డు, అలాగే కుంభరాశి వారికి ద స్టార్ కార్డు. ఆల్వేస్ దే ఆర్ స్టార్. ఇప్పుడు నేను కార్డ్స్ ఆల్రెడీ షఫిల్ చేశాను, నేను స్ప్రెడ్ చేసి తీస్తానండి. ఫస్ట్ మీ క్యారియర్ గురించి, మీ లవ్ రిలేషన్షిప్ గురించి, అలాగే మీ ఫైనాన్సెస్ అండ్ హెల్త్, వీటి గురించి నేను రీడింగ్ తీసుకుంటున్నాను. సో మీ ముందే షఫిల్ చేశాను కదా, నేను ఇప్పుడు రీడింగ్లో చూద్దాము, యూనివర్స్ని అడుగుదాము. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి. ఎవరెవరంటే ఇప్పుడు జెమినీ, తులారాశి అండ్ కుంభరాశి, అంటే మిథున రాశి, తులారాశి అలాగే కుంభరాశి వారికి క్యారియర్ పరంగా, మ్యారేజ్ పరంగా, అలాగే వాళ్ళ ఫైనాన్స్ పరంగా అండ్ హెల్త్ పరంగా నాకు ఒక 4 కార్డ్స్ ఇవ్వండి యూనివర్స్. నాకు కరెక్ట్గా అక్యురేట్గా రీడింగ్ వచ్చేలాగా చూడండి యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఫస్ట్ నేను మీకు క్యారియర్ది తీస్తానండి, ఇక్కడ పెడుతున్నాను క్యారియర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీది రిలేషన్షిప్ అండి. ఓకే, రిలేషన్షిప్లో ఎక్కువ స్ట్రెస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీది ఫైనాన్సెస్ అండి. ఓకే, నెక్స్ట్ మీది హెల్త్. ఓకే, రైట్. సో ఇవన్నీ కూడా నేను తీసేస్తున్నానండి. రీయూనియన్. సో ఇది చూడండి, మీది వీఆర్ ద వరల్డ్. సో మెయిన్ ఈ కార్డ్ అండి, మీకు క్యారియర్ పరంగా కానీ, రిలేషన్షిప్ పరంగా కానీ, ఫైనాన్సెస్ పరంగా కానీ
అండ్ హెల్త్ పరంగా కానీ ప్రతిదీ కూడా మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పడానికి ఇది మేజర్గా వచ్చిన బాటమ్ ఆఫ్ ద డెక్ కార్డ్. అంటే వీఆర్ ద వరల్డ్ లాగా ఉంటారు. అంటే మీరు ఒకరికొకరు చాలా ఇష్టంగా, మీరే ప్రపంచంగా, మీ పర్సన్ మీకు మీ పర్సనే ప్రపంచంగా, ప్రతిదీ కూడా చాలా కలర్ఫుల్గా యూనిటీ. చూసారా ఇక్కడ ఎలాగ కలిసి ఉన్నారో అలాగా మీరు కలిసి ఉంటారండి, కలకాలం మీరు కలిసి ఉంటారని అర్థం. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఫోర్ కార్డ్స్ తీసాను, 4 చక్రాలు అని చెప్పాను కదా. ఆ 4 చక్రాలలో ఫస్ట్ది ఏంటంటే క్యారియర్, నెక్స్ట్ వచ్చేసి లవ్ అండ్ రిలేషన్షిప్, థర్డ్ వన్ వచ్చేసి ఫైనాన్సెస్, అండ్ ఇది వచ్చేసి మీరు సైలెన్స్ కార్డ్ వచ్చేసి మీకు హెల్త్కి. సో వీటి గురించి నేను వివరిస్తాను. ఫస్ట్ క్యారియర్. సో క్యారియర్లో ఎప్పుడు కూడా మీకు న్యూ బిగినింగ్ ఉంటుందండి. అంటే ఎప్పుడు కూడా బ్లాక్ అని అంటే మీరు భయపడద్దు. బ్లాక్ అంటే ఎప్పుడు కూడా నెగిటివ్ కార్డ్ అని మీరు అర్థం చేసుకోదండి. క్యారియర్ అంటే న్యూ స్టార్ట్ అనమాట. ఎప్పుడు కూడా మీకు కొత్తగా ఉంటుంది. మీ క్యారియర్ ఎప్పుడు కూడా కొత్తగా ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా మీరు దాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటారు. అదొక ఛాలెంజింగ్గా తీసుకుంటారు. ఒకవేళ మీకు క్యారియర్లో అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా మీరు ఎక్కడ కూడా డౌన్ఫాల్ అవ్వరు. మళ్ళీ కొత్త బిగినింగ్ అనేది చేస్తారు. న్యూ బిగినింగ్కి గుర్తండి ఇది. సో మీరు ప్రతిదీ కూడా చాలా ఛాలెంజింగ్గా తీసుకొని మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది చేస్తారు. ఒకవేళ ఫెయిల్ అయినా, మీరు మోసపోయినా, ఫైనాన్షియల్ అంటే క్యారియర్లో మీరు ఒకవేళ మోసపోయినా, మీకు జాబ్లో సాటిస్ఫాక్షన్ లేకున్నా, మీరు వెంటనే స్కిప్ అయిపోయి మళ్ళీ మీరు కొత్తగా స్టార్ట్ చేసుకుంటారు. మళ్ళీ న్యూ లైఫ్ అనేది మీరు బిగిన్ చేస్తుంటారు క్యారియర్లో. అండ్ ఇందులో జాబ్ చేసే వాళ్ళకంటే ఎక్కువ బిజినెస్ చేస్తే మీకు బాగా లక్కీగా ఉంటుందండి. ఈ 3 రాష్ట్రాల వారికి కూడా నాకు తెలిసి సాలరీ వాళ్ళకంటే బిజినెస్ చేసే వాళ్ళకి చాలా మంచి గ్రోత్ ఉంటుంది. జెమినీ వాళ్ళు కానీ, జెమినీ వాళ్ళకండి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, వీళ్ళకి మంచి రైటర్స్ అవ్వచ్చు, వీళ్ళు మంచి లాయర్స్ అవ్వచ్చు, జడ్జెస్ అవ్వచ్చు, అలాగే వీళ్ళు యాక్టర్స్ కావచ్చు. మీకు అన్నీ కూడానండి, లైక్ మీరు ఓన్ ప్రొఫెషన్లో వెళ్తే మీకు చార్టర్డ్ అకౌంటెంట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మీకు జెమినీ వాళ్ళకి సూట్ అవుతాయి. అలాగే తులారాశి వాళ్ళు, వీళ్ళు న్యాయపరంగా వీళ్ళు ప్రతిదీ కూడా బ్యాలెన్స్ చేయాలనుకుంటారు, న్యాయంగా ఉండాలనుకుంటారు. అలాగే 10 మంది కూడా వీళ్ళతో న్యాయంగా ఉండేలాగా చూస్తారు. అంటే అందరు చెప్తారనమాట, అందరికీ ఇలా ఉండాలని వీళ్ళు గైడ్ చేస్తారనమాట వేరే వాళ్ళకి, ఈ తులారాశి వారు. అలాగే కుంభరాశి వారు. సో కుంభరాశి వాళ్ళకైతే బిజినెస్ అనేది 100% పర్ఫెక్ట్ ఉంటుందండి. వీళ్ళు మార్కెటింగ్లో కానీ, ఫైనాన్సెస్ ఫీల్డ్లో కానీ, అలాగే ఎనీథింగ్ రిలేటెడ్ టు మార్కెటింగ్లో బాగా వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి 100% వీళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. ఇప్పుడు స్టాక్ బ్రోకింగ్ అనుకోండి, ఎడ్యుకేషన్లో అయినా, దీంట్లో ఈ 3 వాళ్ళండి, ఈ 3 వాళ్ళకి ఆటోమేటిక్గా ఏ బిజినెసెస్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ప్రొఫెషన్ అండ్ బిజినెస్ వీళ్ళకి సూట్ అవుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ సాలరీడ్ పర్సన్స్. సాలరీడ్ వాళ్ళకంటే మీకు ప్రొఫెషన్స్ అంటే ప్రొఫెషన్ కానీ లేదంటే బిజినెస్ కానీ మీకు సూటబుల్ క్యారియర్ అండి. నెక్స్ట్ రిలేషన్షిప్ మైండ్ అండి. సో ఈ రిలేషన్షిప్లో ఏంటంటే మీకు ఎప్పుడు కూడా ఎక్కువగా ఓవర్ థింకింగ్ అనేది ఉంటుంది. ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారు మీ రిలేషన్షిప్లలో. అంటే రిలేషన్షిప్ ఒకరికొకరు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే స్ట్రెస్ కూడా ఆ లెవెల్లోనే ఉంటుందండి రిలేషన్షిప్లో. మీరు ఎప్పుడు కూడా ఓవర్ థింక్ ఎక్కువ చేస్తారు కదా, మీ మైండ్తో ఎక్కువ ఆలోచిస్తారు. సో మైండ్తో ఎక్కువ ఆలోచిస్తారు, ప్లస్ మీరు కొంచెం ఇండిపెండెంట్ పర్సన్స్ కాబట్టి మీకు కొద్దిగా ఆ స్ట్రెస్ లెవెల్స్, ఇద్దరు ఇండిపెండెంట్ పర్సన్స్ కాబట్టి ఈ రిలేషన్షిప్లో కొంచెం మీకు అటు ఇటుగా ఉన్నా కూడా ఓవరాల్గా మీ ఇద్దరికి బాగుంటుందండి. రిలేషన్షిప్ మాత్రం బాగుంటుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ మీరు ఒకటవుతారు. అంటే గొడవ పడ్డా, ఒకళ్ళ కొట్లాడినా, ఇలాగ ఏం చేసుకున్నా కూడా ప్రేమ మాత్రం ఇద్దరికి ఉంటుంది. అండ్ మళ్ళీ కూడా మీరు వెంటనే రీయూనియన్ అయిపోతారు ఎలాంటి గొడవలు జరిగినా కూడా. అంటే వీళ్ళు కొద్దిగా ఎలా అంటే, మీరు ఇండిపెండెంట్ పర్సన్స్, ఓపెన్గా ఉంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే నథింగ్ బట్ మన మాట్లాడడం కూడా ఎక్కువ ఉంటుంది కదండి. సో ఆ మాట్లాడడం ఎక్కువ ఉండడం వల్ల కూడా కొద్దిగా ఈ టెన్షన్స్ అనేది ఉంటాయి. బట్ ఓవరాల్గా అయితే రిలేషన్షిప్లో మీరు 100% ఎప్పటి కూడా విడిపోకుండా తప్పకుండా మీరు కలిసే ఉంటారండి రిలేషన్షిప్లో. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మీకు ఫైనాన్సెస్ అండి. ఈ ఫైనాన్సెస్ గురించే మీకు ఎక్కువ థాట్స్. నేను ఇందాక కూడా చెప్పాను కదా మీకు, ఈ రాశి వారు లైక్ జెమినీ వాళ్ళు కానీ, మన ఈ తులారాశి వారు కానీ, లేకపోతే ఈ వీళ్ళండి ఎవరు కుంభరాశి వారు కానీ, మీకు ఎంతసేపు డబ్బుల సంపాదన పైన ఆలోచనలు ఎక్కువ ఉంటాయండి. ఎప్పుడూ కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు అనమాట. డబ్బులు ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా ఎక్కువ ఇందులో మీకు రిలేషన్షిప్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు మీరు. అలాగే క్యారియర్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎందుకంటే డబ్బులు సంపాదించాలి కాబట్టి. సో
రిలేషన్షిప్ కంటే కూడా నేను అందుకనే చెప్పాను ఇందాక మీకు రిలేషన్షిప్ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ మీకు మీ మైండ్ కంప్లీట్గా ఫైనాన్సెస్ డబ్బుల సంపాదనలపైనే మీకు ఎక్కువ ఆలోచనలు ఉంటాయన్నమాట. మల్టిపుల్గా ఎలా ఎలా సంపాదించాలి, ఇప్పుడు నేను ఈ బిజినెస్ చేస్తుంది దీన్ని ఎట్లా డెవలప్ చేయాలి, లేదంటే నేను ఒక ప్రొఫెషన్లో ఉన్నా ఏ విధంగా చేస్తే నాకు ఎక్కువ క్లయింట్స్ వస్తారు, ఇలాగా డిఫరెంట్గా ఎప్పుడు చూసినా మీ మైండ్ 24 గంటలు కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయండి. మీకు బిజినెస్ పరంగా డబ్బులు సంపాదించే పరంగా కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి. ఎప్పుడు మైండ్ తిరుగుతూనే ఉంటుందన్నమాట. మీ మైండ్లో ఎల్లప్పుడూ 24/7 మీరు క్యారీర్ పైన మీ డబ్బులు సంపాదన పైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తారు. దానివల్లనే ఇక్కడ రిలేషన్షిప్లో స్ట్రెస్ ఉంటుందండి. ఎందుకు స్ట్రెస్ ఉంటుందంటే మీరిద్దరు కూడా ఎప్పుడు డబ్బుల సంపాదన క్యారీర్ పైన దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా స్ట్రెస్ అనేది రిలేషన్షిప్ పైన పడుతుందండి. బట్ అట్లా అని చెప్పేసి మీరు విడిపోవడము, మీరు సపరేట్ అవ్వడము, లేకపోతే ఆనందంగా ఉండకపోవడం అయితే ఉండదండి. మీరంతా కూడా ఎట్లా అంటే కొంచెము మనీ మైండెడ్గాని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రొఫెషనల్గా ఇష్టపడతారండి, చాలా ప్యాషనేట్గా ఉంటారనమాట. మీ ప్రొఫెషన్కి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మీరు చాలా ప్యాషనేట్గా ఎక్కువగా ఇష్టపడేది క్యారీర్ అనమాట. ఇక నెక్స్ట్ అండి మీ హెల్త్ సైలెన్స్ కార్డ్ వచ్చింది. అంటే మీరు ఏంటంటే మీకు ఎన్ని టెన్షన్లు ఉన్నా ఏది ఉన్నా కూడా ఇందులో ఉన్న వాళ్ళు ఎక్కువ వరకు మెడిటేషన్ చేయడము, ఈ ఎక్సర్సైజెస్, హెల్త్కి సంబంధించి ఫిట్నెస్, అలాగే హెల్త్కి సంబంధించిన గుడ్ ఫుడ్ తీసుకోవడం, మంచి ఫుడ్ తీసుకోవడము, ఈ హెల్త్ పరంగా మాత్రం మీరు చాలా బాగా మెయింటైన్ చేస్తారండి. మీరు ఎంత క్యారియర్ పైన దాని మీద ఎంత ఆలోచనలు ఉన్నా ఏది ఉన్నా కూడా ఎప్పుడైనా కూడా మీరు చాలా పీస్ఫుల్గానే మైండ్ ఉండేలాగా చూసుకుంటారు. అంటే హ్యాపీగా ఉండేలాగానే మీరు హెల్త్ని మెయింటైన్ చేసుకుంటారనమాట. చాలా బెస్ట్ అండి ఈ రాశి వాళ్ళది. ఈ ముగ్గురు కూడా ప్రొఫెషనల్ పైన మీకు ఎక్కువ ఆలోచనలు అండి. నాకు ప్లీజ్ కామెంట్ చేయండి. నేను చెప్పిన దాంట్లో ఎంతమంది ఏకీభవిస్తారు ఈ రాశి వారు అనేది నాకు చెప్పండి. ఎందుకంటే నేను చెప్పిన దాంట్లో నా అనలైజేషన్ ప్రకారం అయితే కంప్లీట్గా నేను చెప్పిన రీడింగ్ నాకు యూనివర్స్ నుంచి వచ్చిన రీడింగ్ కూడా కంప్లీట్గా అక్యురేట్గా వచ్చిందండి. ఎందుకంటానంటే క్యారియర్ ఎప్పుడు న్యూ బిగినింగ్ అనండి మీకు. ఎందుకంటే కొత్త కొత్త ఆపర్చునిటీస్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వస్తుంటాయి, మీరు తెచ్చుకుంటారు కూడా, మీరు ఆగరు, ఎక్కడ కూడా నిద్రపోరు. నెక్స్ట్ ఇక్కడ రిలేషన్షిప్లో ఎందుకు స్ట్రెస్ ఉంటుందంటే మీ ఆలోచనలు అన్నింటి కూడా కంప్లీట్గా ప్రొఫెషన్, మీ బిజినెస్ పైన, మనీ సంపాదించడం పైన ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా రిలేషన్షిప్ పైన కొద్దిగా అంత ఎంజాయ్ చేయలేరని చెప్పొచ్చు. మీరు రిలేషన్షిప్ కంటే ఎక్కువ మీరు క్యారియర్కి ఇంపార్టెన్స్ ఇస్తారు బోత్ పార్ట్నర్స్. కాబట్టి ఇక్కడ కొద్దిగా రిలేషన్షిప్లో స్ట్రెస్ ఉంటుందండి. స్ట్రెస్ అంటే కొట్లాటలు కాదండి దీని అర్థము. అంత ఎక్కువ ఎంజాయ్ చేయలేరు మీరు కంపేర్ టు వేరే రాశుల వరకు అంటే అని చెప్తున్నా. ఎక్కడో ఒక దగ్గర నెగిటివ్స్ ఉంటాయి కదండి, అట్లాగా ఇందులో నెగిటివ్స్ అంటే ఇది విడిపోయే టైప్ ఆఫ్ స్ట్రెస్ కాదు, ఓన్లీ మీ వర్క్ స్ట్రెస్ అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇదండి హెల్త్ అయితే కొంచెం బాగానే ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు కొంచెం ఫిట్నెస్ అవి మెయింటైన్ చేస్తుంటారు. హెల్త్ పరంగా అండి కంపేర్ టు వేరే రాశుల వరకు అంటే ఈ డిసీజెస్, ఇల్నెసెస్ అనేటివి ఈ రాశుల వరకు కొంచెం తక్కువనే వస్తాయండి. వీళ్ళకి కొద్దిగా తక్కువగానే వస్తాయి. ఎందుకనంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఎయిర్ సైన్ అండి వీళ్ళది. ఎయిర్ సైన్ అంటే ఎయిర్ ఎలిమెంట్. ఎయిర్ ఎలిమెంట్ అంటే ఏంటి? వాయు ఎలిమెంట్ అనమాట. వీళ్ళ ఆలోచనలు ఎప్పుడు 24 గంటలు నడుస్తూనే ఉంటాయి. అండ్ వీళ్ళు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు, అగ్రెసివ్గా ఉంటారు. ఎప్పుడు కూడా ఒక బద్ధకం అనేది కానీ ఉండదు వీళ్ళకి. అలాగే ఎక్కడన్నా పని లేకపోతే హాయిగా పడుకుందాం అనే టైప్ కాదు, ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటారు. సో మనం యాక్టివ్గా ఉంటే ఆటోమేటిక్గా మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అవి కూడా ఏమి ఉండవు, అసలు కనబడవు కూడా, మనకు ఉన్నా కూడా మనకి కనిపించవు. సో అందుకనే మీకు ఎప్పుడు కూడా హెల్త్గా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా మీరు ఫీల్ అవ్వరండి, అసలు పట్టించుకోరు మీరు. పెద్దగా మేజర్ ఆపరేషన్స్, ఈ మన హార్ట్ అటాక్, ఈ ప్రాబ్లమ్స్ కూడా మీకు చాలా తక్కువ. కొంచెం నరాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్, నీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా మీకు బాధిస్తాయి. కొంచెం డయాబెటిక్ కూడా ఉంటుంది. ఇట్లాంటివి అంటే చెప్పాలి కదండి, అంటే ఫ్యూచర్లో మీకు హెల్త్లో ఎలా ఎక్కువ ఎఫెక్ట్ పడతాయి అని చెప్పేసి. ఎందుకంటే మీరు ఎక్కువ ఓవర్ థింక్ చేస్తారు కాబట్టి మీకు స్ట్రెస్ అనేది దానివల్లనే మీకు దానికి సంబంధించినవే ప్రాబ్లమ్స్ వస్తాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు మేజర్గా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి అనేది చాలా తక్కువనే ఉంటాయండి. చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి కంపేర్ టు వేరే వాళ్ళకంటే. మీకు హెల్త్ పరంగా మీరు చాలా ఎక్కువ ఇయర్స్ కూడా బ్రతుకుతారండి. ఇందులో ఉన్న వాళ్ళు నాకు తెలిసి 70+ ఎక్కువగా బ్రతికే వాళ్ళే ఉంటారు అనమాట. ఓకేనండి, ఇది మీ రాశి. అండ్ మీ మ్యారేజ్ అయితే 100% సూపర్గా ఉంటుందండి. మ్యారేజ్ అయిన తర్వాత లవ్ మ్యారేజ్ కానీ, అరేంజ్ మ్యారేజ్ కానీ మీ రాశుల వారు హ్యాపీగా చేసేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీ ఫోకస్ మొత్తం మీ ప్రొఫెషన్ పైన, మీ బిజినెస్ పైన, మీ డబ్బుల సంపాదన పైన ఉంటుంది. సో ఇదే మైండ్ సెట్ ఉన్న వాళ్ళని మనం పెళ్లి చేసుకుంటేనే మన లైఫ్ కూడా బాగుంటుందండి. లేకపోతే వేరే రాష్ట్ర వారికి చేసుకుంటే మీరు సంపాదించే సంపాదన, మీ అగ్రెసివ్నెస్, మీ ప్యాషనేట్, మీ స్పాంటనస్ చూసి తట్టుకోలేరండి. ఎందుకంటే
మీరంతా ప్యాషనెట్గా ఉంటారు. స్పెషల్లీ ఉమెన్స్ అండి. ఈ రాశులలో ఉన్న వాళ్ళ ఉమెన్స్ చాలా ఇండిపెండెంట్ పర్సన్స్ ఉంటారు. ఈ రాశి వాళ్ళు కాకుండా వేరే రాశి వాళ్ళైతే మీ మీ అంటే మీ గ్రోత్ పైన ఎక్కువ జెలస్ ఫీల్ అవుతారండి వేరే రాశి వాళ్ళైతే. సో అందుకనే నేను చెప్తున్నాను, ఈ 3 రాశుల వారు కనుక అరేంజ్డ్ మ్యారేజ్ కానీ లవ్ మ్యారేజ్ కానీ చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ మ్యాచ్ అండి మీది. ఓకేనా? ఇదే అండి మీ 3 రాశుల వరకు సంబంధించింది. ప్లీజ్ నాకు కరెక్ట్గా కామెంట్ చేయండి మీ అభిప్రాయాలని. ఎంతవరకు మీరు ఏకీభవిస్తున్నారు నా వీడియోలో నేను చెప్పిన యూనివర్స్ ఇచ్చిన ఆన్సర్స్తో మీరు ఎంతవరకు ఏకీభవిస్తున్నారు నాకు చెప్పండి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు వాచ్ చేస్తే ప్లీజ్ నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు స్కిప్ చేయొద్దు, కంప్లీట్గా వీడియో చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నేను ఇంకా ఇలాగే కొత్త కొత్త కాన్సెప్ట్స్తోని నేను మీకు తప్పకుండా మీకు యూజ్ అయ్యేవి వీడియోస్ నేను చేస్తానండి. ఒకటే కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ కాకుండా డెఫినెట్గా మీ లైఫ్కి సంబంధించి ఈ 4 చక్రాలండి, క్యారీర్, లవ్, రిలేషన్షిప్ అండ్ ఇంకేం చెప్పానండి, ఫైనాన్స్ అండ్ హెల్త్. ఈ 4 పైన నేను కాన్సన్ట్రేట్ చేసి మాత్రమే నేను వీడియోస్ చేస్తున్నాను. ఇవి తప్పకుండా మీకు యూజ్ అవుతాయి అండ్ అవుతాయి కూడా. ఇది యూనివర్స్ నుంచి వచ్చే రీడింగ్, మీకు తప్పకుండా అవుతాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉండి మీకు ఏదైనా రీడింగ్స్ అవి కావాలని అంటే నా నెంబర్ నేను ఇస్తానండి. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీకు ఎలాంటి రీడింగ్ కావాలన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వండి. తప్పకుండా నేను మీకు సొల్యూషన్ అనేది ఇస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.